దేశానికి రక్షణగా ఉంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే భారతీయులకు తెలుసు. కానీ చాలా మందికి తెలియనిది సిఏపిఎఫ్ గురించి. అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బిసి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్, పారామిలిటరీ జవాన్లు బోర్డర్లో 24 గంటలు డ్యూటీ చేస్తూ తమ ప్రాణాలు పెడుతుంది ఎక్కువ వేరే అని ఎంతమందికి తెలుసు? అస్సాం రైఫిల్ ఇండియా మయన్మార్ బోర్డర్ 1643 కిలోమీటర్లు, బిఎస్ఎఫ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ 3323 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ బోర్డర్ 4096 కిలోమీటర్లు, ఐటీబీపీ ఇండియా చైనా బోర్డర్ 3489 కిలోమీటర్లు, ఎస్ఎస్బి ఇండియా నేపాల్ బోర్డర్ 1751 కిలోమీటర్లు, ఇండియా భూటాన్ బోర్డర్ 699 కిలోమీటర్లు, సిఆర్పిఎఫ్ టోటల్ ఇండియా అంతా బోర్డర్ లో లా అండ్ ఆర్డర్, ఎలక్షన్ డ్యూటీ, విఐపి ప్రొటెక్షన్, ఇంకా ఎన్నెన్నో డ్యూటీలు. సిఎస్ఎఫ్ టోటల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ, ఎయిర్పోర్ట్లు, మెట్రోలు, ఇండస్ట్రీలు, పోర్ట్స్, ఇలా దేశాన్ని మొత్తం కాపలా కాసే వీరికి అర్ధ సైనికులని అరాకొర జీతాలతో, వసతులు లేక పెన్షన్ కూడా లేని పరిస్థితుల్లో వీరున్నారు. అదే రాజకీయ నాయకుడు ఒకసారి గెలిస్తే ఒక పెన్షన్, 2 సార్లు గెలిస్తే 2 పెన్షన్లు. కానీ సైనికుడు తమ యవ్వనం అంతా దేశానికి దారపోసి చివరి దశలో భరోసా లేని జీవితం.